ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇదినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలు కొనును, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. వాక్యం వింటున్న నా జీవితాల్లో ఈ దినము యెహోవాను ఆశ్రయించు వారికి అనే మాటను బట్టి ఆలోచన చేస్తే, యెహోవాను ఆశ్రయించిన వారికట దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, కీర్తన 31వ కీర్తన 19వ వచనాన్ని చదివితే, నిన్ను ఆశ్రయించిన వారి విషయమై నీవు దాచి ఉంచిన మేలు, నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని లేఖనము సెలవిచ్చుచున్నది. వాక్యం వింటున్న నా జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు? లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయిస్తున్నావా? వ్యవస్థలను ఆశ్రయిస్తున్నావా? రాజకీయ నాయకులను, పలుకుబడి ఉన్న అధికారులను, మనుషులను లోకంలో ఎవరిని ఆశ్రయించుకు. అందుకని స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 118వ కీర్తన 8వ వచనాన్ని చదివితే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖనము సెలవిస్తుంది. తెలుసా ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయం ఏంటో, మధ్య వచనం ఏంటో ఎప్పుడన్నా ఆలోచించారా? బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయము 119వ కీర్తన. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయం అంటే ఉన్న అధ్యాయాల్లో కన్నా మధ్య అధ్యాయం ఏంటి అని అంటే 119వ కీర్తన. మధ్య వచనం ఏంటి అని ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 118వ కీర్తన 8వ వచనము మధ్య వచనంగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం ఏంటి నా జీవితాల్లో మధ్య వచనంలో ఏముంది అని అంటే, యెహోవాను ఆశ్రయించు వారికి రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వీళ్ళని నమ్ముకోమాక ప్రియ దేవుని బిడ్డ. దేవుని బిడ్డగా ఉన్న నీ జీవితంలో నువ్వు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదు అని, ఏమీ కొదువై ఉండదని కీర్తన గ్రంథం 34వ కీర్తన 9వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నీ జీవితంలో బహుశా మేలు కొదువుగా ఉందా? నీ జీవితంలో మేలు కావాలి అనంటే, నువ్వు అనుకున్నది సాధించాలి అనంటే, నువ్వు అనుకుంది నీకు జరగాలి అనంటే, నువ్వు అనుకుంది పొందుకోవాలి అనంటే, రాజులను, మనుషులను, రాజకీయ నాయకులను, అధికారులను, పెద్దలను, లోకాలను ఆశ్రయించడం కాదు, యెహోవాను ఆశ్రయించాలి. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదు అనే లేఖనము సెలవిస్తున్నది. వాక్యం వింటున్న నా జీవితంలో నీ మేలు, నీ అవసరత, నీ ప్రతి అవసరత తీర్చబడాలి అనంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదు. వాక్యం వింటున్న నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ కష్టంలో ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావు? ఎవరిని నమ్ముతూ ఉన్నావు? నిన్ను నమ్మిన వాళ్ళే, నువ్వు నమ్ముకున్న వాళ్ళే నీకు అక్రత రాపోవచ్చు. దేవుణ్ణి నమ్ము ప్రియబిడా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదు. సింహం వేటాడితే, సింహం వేటాడాలని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా అది వేటాడి తన బిడ్డలకు ఆహారం ఇస్తుంది. ఒకవేళ సింహంకైనా సింహ పిల్లలకైనా ఆకలి అవసరత వస్తుందేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. దేవుని ఆశ్రయించు. నీ జీవితంలో ఏ మేలు దేవుడు కొదువ లేకుండా నేను నిండారుగా దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చి ఉన్న దేవా నీకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియుల జీవితాల్లో వారిని నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు ఏ మేలు వారికి కొద్దువ కొరతగా ఉండకుండానట్లుగా నీవే ద్వారములను తెరవమని అడుగుతున్నాను. దిక్కులకు ఆజ్ఞాపించండి ప్రభువా, నీకు వందనాలు. సమస్తాన్ని సాధ్యము చేసే దేవుడు గనుక, సమస్తాన్ని జరిగించే దేవుడు గనుక
సమస్తాన్ని చక్కపరిచే దేవుడు గనుక నీవే ప్రభువా చక్కపరచుమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.